గుడ్ మార్నింగ్. అనదర్ డే, అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఏం కవర్ చేస్తున్నామంటే, లేపాక్షి టూర్ ప్లాన్ చేశాను. లేపాక్షి అనగానే చాలా దూరం ఉంటుంది టూర్ అనగానే అనుకుంటున్నారేమో. నేనుండే ప్లేస్ నుంచి, అంటే మా ఊరు నుంచి రఫ్లీ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఈరోజు సండే, చిన్న రైడ్ వెళ్తున్నా. అలానే టైం కుదిరితే మా అవ్వ వాళ్ళ ఊరు కూడా అక్కడే ఉంది. సో అవి షార్ట్స్ పెడుతుంటాను. ఇంకా నేను స్టార్ట్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు, షార్ట్స్ పెట్టండి బ్రో, షార్ట్స్ పెట్టండి. సో ప్రెసెంట్ అయితే కంటెంట్కి వచ్చేద్దాం. సో ఈ వీడియోలో మనం లేపాక్షి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆ గుడి ఏంటి, ప్లేస్ స్పెషాలిటీ ఏంటి, రామాయణంలో అది ఏ విధంగా పార్ట్ అయింది మొత్తం. లెట్స్ గేర్ అప్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఓకే గైస్, సో నేనైతే గేర్ అప్ అయ్యా. సో లెట్స్ గో టు లేపాక్షి. Let us all explore along with me, guys. Let's check. కళ్ళు, తాటి కళ్ళు దొరుకుతుంది. లైక్ ఆఫ్టర్ 7-8 మీరు వచ్చారనుకో తాటి కళ్ళు దొరుకుతుంది మీకు. ఇంకా ఎర్లీగా వస్తే నీరా అంటే టెండా, లైక్ వైట్ ఆల్కహాల్ అంటారు, సంథింగ్ ఏదో అంటారు కదా, నీరా. లైక్ ఎర్లీ మార్నింగ్ వచ్చి అది కాస్త ఆక్సిడైజ్ అయ్యాక దాంట్లో ఏదో కెమికల్ యాడ్ చేసి సో దాన్ని కళ్ళుగా చేస్తారు. నీరా ఇస్ గుడ్ ఫర్ హెల్త్, కళ్ళు ఇస్ గుడ్ ఫర్ బ్రెయిన్. రైట్ సైడ్ వెళ్తే గుడి, సైడ్ వెళ్తే నంది మాన్యుమెంట్, అలా సైడ్ వెళ్ళి రైట్ తీసుకుంటే ఈగల్ది. సో ఇదేనండి లేపాక్షి. నేను చెప్పాగా, కర్ణాటక 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 మొత్తం బెంగళూరు వాళ్ళు వచ్చారు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో హే గైస్, బైక్ ఇక్కడ పార్క్ చేశా. సో ఇక్కడ లోకల్ అని చెప్పా. సో వాళ్ళు ఏం పార్కింగ్ ఫీ ఏం అడగలేదు. సో లేకపోతే ఇక్కడ ఒక చిన్న టికెట్ ఇస్తాడు, పార్కింగ్ టికెట్ అని. సో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, లోకల్ అయితే ఏంటి పార్క్ చేస్తున్నావు కదా అని చెప్పేసి. ఇది లెజిటిమేట్ పార్కింగ్ పేపర్ చూపించు నువ్వు డీలర్ అని చెప్పేసి అన్నా. సో వదిలేసండి గైస్. సో ఇది లేపాక్షి మెయిన్ గేట్. నిన్న నేను ప్లాన్ చేసింది ఏంటంటే, నిన్న ఎక్స్ప్లోర్ చేస్తాం అనుకున్నా, బట్ అవ్వలేదు అది. హ్యాంగింగ్ పిల్లర్ ఇక్కడెక్కడో ఉంది. దే ఆర్ ఫౌండ్ ఇట్. అది. సో దే ఆర్ ట్రయింగ్, ఐ థింక్. లెట్స్ చెక్. ఇది ఒక మిస్కన్సెప్షన్ టైప్. లైక్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది గాలిలో నిలబడినట్టుంది, అది ఇది అని చెప్తారు. బట్ ఇట్స్ నాట్ ద యాక్చువల్ థింగ్. కింద చిన్నగా సపోర్ట్ ఉంది, బట్ అది ఎవరికి తెలియదు.
ఇది ఎవరైనా వచ్చి ట్రై చేయండి, ప్రూవ్ చేయండి వెదర్ ఇట్ ఈస్ హ్యాంగింగ్. సారీ, ఇక్కడ కూడా కెమెరా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వీడియో ఫోటో అలో లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి టెంపుల్స్కి ఇలాంటి ఏరియాస్కి వెళ్తే చాలా చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటుంది. ఏది మెయిన్ థింగో అది క్యాప్చర్ చేయాలి. సో ప్రెసెంట్ కూడా అదే, ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఐ కెన్ క్యాప్చర్, బట్ when it comes to the main thing, so I cannot able to capture it because of the rules and regulations. ఎందుకు క్యాప్చర్ చేయకూడదు అంటారు? మేబీ ఏదైనా దృష్టి తగులుతుందా, లేకపోతే ఫర్ ఎనీ సెక్యూరిటీ రీజన్స్ అర్థం కాదు. బట్ ప్రెసిడెంట్ అయితే క్యాప్చర్ చేయలేదు. ద లేడీ వాజ్ షౌటింగ్ అట్ ద పీపుల్ హూ ఆర్ హోల్డింగ్ కెమెరాస్ అండ్ ట్రైంగ్ టు రికార్డ్ వీడియోస్ ఇన్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. సో ఎందుకులే వాళ్ళతో అని చెప్పేసి నేను కెమెరా క్లోజ్ చేశాను. సిఎఫ్ ఇది మొత్తం స్టోన్, బేస్మెంట్ అంటూ ఏం లేదు. సో స్టోన్ మీద కట్టేశారు, స్టోన్ మీద స్టోన్స్తో కట్టేశారు. మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్స్ చాలా జరుగుతాయి. సో లెట్ మీ షో యూ ద ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ ద సరౌండింగ్ పార్ట్ ఆఫ్ దిస్ టెంపుల్ ఫస్ట్. చాలా చాలా పెద్దది, బట్ డ్యూ టు సమ్ వార్స్ వల్ల వ్యూ ఆఫ్ ది పార్ట్ స్మాల్ పార్ట్ ఆర్ బిగ్ పోర్షన్ ఆఫ్ దిస్ టెంపుల్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. సో ఇక్కడ ఒక స్టోన్ కర్వ్డ్ ప్లేట్స్ ఉంటాయి, లైక్ ఫుడ్ ప్లేట్స్ లాగా. సో అది చూపిస్తా. లైక్ మేబీ ఈ స్టోన్ కార్వ్ చేసేవాళ్ళు, అంటే టెంపుల్ కార్వ్ చేసేవాళ్ళు, సో వాళ్ళు ఏదైనా తినడానికి రోజు కడగటం ఎందుకు అని చెప్పేసి ఇక్కడే వాళ్ళు స్టోన్ కార్వ్ చేసుకున్నారు, లైక్ ప్లేట్స్ టైప్. సో ఇలా ఉంటుంది. సో మెయిన్ డిష్ మధ్యలో ఉంటుంది. సో చుట్టుపక్కల లైక్ సైడ్ డిషెస్ టైప్ చాలా రకాలే చేసేవాళ్ళు అనుకుంటా. చూడండి, 1 2 3 6 9. ఇప్పుడున్న ఇంట్లో వాళ్ళు 9 డిషెస్ చేస్తారా ఒక మీల్కి అంటే బాగా కష్టం. ఇక్కడ ఒక బాదం కూడా కనపడుతుంది. లైక్ దిస్ ఈస్ హనుమాన్జీస్. దిస్ ఈస్ అవుటర్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్. చాలా స్తంభాలు చాలా ఉన్నాయి, చాలా ఖాళీగా ఉండేవాళ్ళు అనుకుంటా ప్రీవియస్లీ పీపుల్. చాలా నీట్గా, చాలా పెద్దగా, చాలా పద్ధతిగా కట్టేశారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ, సో మెయిన్లీ ఈ లేపాక్షి హిస్టరీ మీరు ఏదైనా గూగుల్ చేయండి. మెయిన్లీ దెర్ విల్ బి లైక్ 2 people, బ్రదర్స్ ఉంటారు. సో టెంపుల్ కార్ చేసింది కదా, నంది కార్ చేసిన వాళ్ళు. సో ఇలానే ఏదో ఆకలేస్తుంటే అని చెప్పేస్తే వాళ్ళమ్మ ఆ టైంలో భోజనం చేయలేదని చెప్పేసి లేట్ అవుతుంది, వాళ్ళు అమ్మ భోజనం పెట్టాం. సో ఆ టైంలో వాళ్ళు అటు సైడ్ అక్కడ నంది చెక్కేస్తారు వితౌట్ పర్మిషన్. సంథింగ్ ఏదో అయిపోయి మిస్అండర్స్టాండింగ్ వచ్చి రాజు అడుగుతాడు ఏమని, ఆఫర్ మీ రైస్ అని చెప్పేసి. సో ఇవి ఐస్ పార్ట్ అక్కడ ఉంది కదా. సో మెయిన్ టెంపుల్ గోపురం అయితే జస్ట్ లోపల ఉంది, చూపిస్తా. గోపురం అంటే లైక్ అవుట్ సైడ్ పార్ట్, అప్పర్ పార్ట్. వన్ సైడ్ ఆఫ్ ద టూరిస్ట్ టుడే అలా ఉంటుంది గోపురం, కనబడుతుంది అనుకుంటా. సో కాస్త సినిమాటిక్ షాట్స్ తీసుకొనేసి, సో లెట్స్ గో టు ద అదర్ ప్లేస్. ఓకేనా, ఇక్కడ ఒక స్పెషల్ శివలింగం ఉంది, లైక్ నాగలు పడక తీసుకొని. సో చూస్తుంటారు ఏదైనా మూవీస్లో కవర్ చేస్తుంటారు దీన్ని. సో ముందు ఇలా ఫెన్సింగ్ లేకపోయా, బట్ తెలుసుగా పీపుల్ అట్రాక్షన్ ఎక్కువైతే సెక్యూరిటీస్ ఎక్కువ అవుతుంది, రిస్ట్రిక్షన్స్ చాలా పడతాయి. సో ఇది మెయిన్ టెంపుల్. ఇలా అక్కడ ఉంటుంది, అక్కడ హ్యాంగింగ్ కిల్లర్. సో జస్ట్ వన్. సో ఇది ఎలా ఫీల్ ఉండదంటే జస్ట్ రిజంబుల్స్ లైక్ హంపీ ప్లేస్. చాలా ఎండ, చాలా రాయి కట్టడం, స్టోన్ స్ట్రక్చర్స్ ఎక్కువ, అలా ఇలా చాలా ఉంటుంది. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు చూస్తా. సంథింగ్ ఏదో స్పెషాలిటీ ఇక్కడ. నాట్ గెట్టింగ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ద థింగ్, బట్ నో స్పెషాలిటీ ఏదో ఉంది. గూగుల్ చేయండి గైస్. డోంట్ బి లేజీ లైక్ మీ అండ్ డోంట్ బి డమ్ లైక్ మీ. అయితే
ఉంటుంది. అండ్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం. సో టెంపుల్ విజిట్ టెంపుల్ గురించి దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ దిస్ లేపాక్షి టెంపుల్. సో అంటే హిస్టరీ చెప్పడం మర్చిపోయా. లేపాక్షిలో లైక్ రామాయణంలో రావణుడు సీతను తీసుకుపోయేటప్పుడు మధ్యలో ఒక పక్షి వెంబడేసేది కదా. సో రావణుడు వచ్చేసి ఒక వింగ్ కట్ చేస్తాడు. ఆ వింగ్ కట్ చేసిన పక్షి ఇక్కడ వచ్చి పడుతుంది అంటున్నాడు. అప్పుడు రాముడు సెర్చ్ చేసే టైంలో వచ్చి లేపక్షి ఏమైంది గెటప్ బర్డ్ అంటారు కదా లేపక్షిని. సో అది ఒక స్టోరీ ఉంది. అదర్ స్టోరీ అది వ్యాలిడా ఇన్వాలిడా నాకు తెలియదు, బట్ నేను విన్న ప్రకారం అది దా స్టోరీ. బయట వచ్చేసాను. లెట్స్ హెడ్ అవుట్ అనదర్ ప్లేస్. టెంపుల్ అయితే అయిపోయింది క్యాప్చరింగ్. సో ఇప్పుడు ఇంకొక స్పాట్కి వచ్చాను. సో తెలుసుంటుంది ఇప్పటికే. ఇంకో స్పాట్ వచ్చేసి అదే నంది కార్వింగ్. సో అక్కడ కనపడుతుంది కదా. సో నంది. సో లైక్ 1 డేలో చెక్కారు అంటారు, 1 డేస్లో చెక్కారు అంటారు. బట్ ఎలా చెక్కారో ఎప్పుడు చెక్కారో గూగుల్ చేయండి. నేను ఎప్పుడు ఇటు సైడే వెళ్తుంటాను, అటు సైడ్ ఆ రోడ్డు మీద లైక్ మల్టిపుల్ టైమ్స్, మెనీ టైమ్స్, బట్ నెవర్ ఎవర్ విజిటెడ్ దిస్ ప్లేస్. కాళ్ళు మాత్రం గట్టిగా కాలుతున్నాయి. బట్ మీకోసం చాలా పీస్ ఉంటుంది. లైక్ చెప్పాను కదా అర్లియర్, 1 డే ట్రిప్ ఈజీగా చాలా పీస్ఫుల్ ఉంటుంది గరుడ. సో రీసెంట్గా పెట్టారు అది. సో విల్ ఎక్స్ప్లోర్. సో ఫస్ట్లో అక్కడ కనపడుతుందా, అక్కడ చుట్టూ గ్రిల్ ఉంది చూడండి, అది మాన్యుమెంట్ చుట్టూ. సో స్టార్టింగ్ అక్కడికి అలో చేసేవాళ్ళు, ఏమో అప్పుడు అలో చేయరు. అండ్ గైస్ డంపింగ్ ఏంటంటే కీ ఇక్కడ పెట్టేసి పార్కింగ్లో ఆ బైక్కి కీ పెట్టేసి అది కూడా ఆన్లో పెట్టేసి నేను ఆ నంది ఎక్స్ప్లోర్ చేసినకి వెళ్ళా. వచ్చి చూసుకున్నా ప్యాంట్ మొత్తం ఎదుగుతున్నా, ఎక్కడ లేదు. కట్ చేసి చూస్తే బైకే ఉంది, అది ఆన్లోనే ఉంది. టూ మచ్ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపెండ్ ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్. ఇంకేసి ఇప్పుడైతే అది అప్రిషియలే. సో లాస్ట్ టైం చేసినట్టు మై బైక్కి and I came to this place where I told you that I will show you that Garuda Pakshi పడుతుంది అనుకుంటా. కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్. ఇది పార్కింగ్ స్పేస్ బాగానే చేశారు. అప్పట్లో లేకపోయి అంతా మొత్తం రీసెంట్గా చేస్తున్నారు అంతా. ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా మైల్ స్టోన్ అనుకోవచ్చు. కరోనా తర్వాత అంతా మొత్తం చేంజ్ అవుతుంది. అండ్ దే ఆర్ కేరింగ్ అబౌట్ థింగ్స్ పోతుంది, టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్ పోతుంది. సో ఇక్కడ ఒక టికెట్ ఉంది. లెట్స్ టేక్ టికెట్ తీసుకున్నా. సో ఇట్ కాస్ట్ మీ 10 రూపీస్. సో పర్ పర్సన్ 10 రూపీస్ అది. అంటే కానీ ఇలాంటి ఏరియాస్లో టికెట్ పెట్టడం ఎక్కువ. సో అది 10 రూపీస్ అంటే ఇట్స్ టూ కాస్ట్లీ. సో నాట్ 40-50 లైక్ 100 to 200 స్టెప్స్ ఉంటాయి అనుకుంటా. ఎక్కి వద్దాం. బట్ ఉన్న ప్రెసెంట్ చూడండి, ఎండలు మండిపోతున్నాయి. చెట్ల కింద ఉన్నా కాబట్టి సరిపోయింది. బైక్ కూడా అక్కడ వేసే చెట్టు కింద అక్కడ ఉంది చూడండి. చెప్పా కదా నాకు టైం దొరికితే నేను మా అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్తాను. సో మేబీ చాలా టైం ఉన్నట్టుంది. నవ్ ఇట్స్ స్టిల్ 12:40. సో ఇది ఒక 20 minutes మ్యాక్స్ టు మ్యాక్స్. లైక్ మా అవ్వ వాళ్ళ ఊరికి దిస్ ఇస్ లైక్ చెక్ పాయింట్, మిడ్ పాయింట్ లాగా కరెక్ట్ సెంటర్లో ఉంటుంది. అటు ఇక్కడ నుంచి 15 వెళ్తే మా ఊరు వస్తుంది, ఇక్కడ నుంచి 15 వెళ్తే మా ఊరు వస్తుంది. ఇది ఎక్కనికి. సో అది ఆ గరుడ పక్షి. సో ద బ్యాక్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ నేను ఒకసారి వచ్చాను నా కాలేజ్ ఫ్రెండ్స్తో. అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు. సో వాళ్ళు లైక్ చాలా దూరమైన ప్లేసెస్ వాళ్ళు 1-2 డే ఇంటికి వెళ్ళారు కదా. సో వాళ్ళని పట్టుకొచ్చి ఉంటాయి. నాకు తెలిసి 200 స్టెప్స్ కూడా లేవు అనుకుంటా. లైక్ నియర్ రఫ్లీ ఒక 100 స్టెప్స్ ఉంటాయి అంతే. ఇక్కడ ఒకటి ఉండే తీసేరు, పెద్ద రాయి ఉండే అక్కడ. కీప్ యువర్ బాడీ ఇన్ కరెక్ట్ కండిషన్స్ గైస్. అర్థమైందా? జస్ట్ ఏదో వచ్చేయచ్చు డైరెక్ట్ అటాక్ అంటే కష్టం అవుతుంది. బికాస్ దిస్ ఈస్ హైలీ స్ట్రెస్ఫుల్. ఆఫ్టర్ ఏజెస్ ఐమ్ క్లైమింగ్ too many states in my life. ఇదండి గరుడ. అండ్ పక్షి మొత్తం వ్యూ చూపిస్తాను. అది మెయిన్ టెంపుల్ మనం ఇందాక ఎక్స్ప్లోర్ చేసాం కదా.
అండ్ చూడండి ఈ టైంలోనే లైక్ దిస్ ఈస్ అక్టోబర్, ఈ టైంలోనే అవ్వట్లేదు ఈ ఎండకి తట్టుకొని. వాట్ ఇఫ్ యూ కమ్ అరౌండ్ ఏప్రిల్ ఆర్ మే? It's rainy season, right? So the place is looking kind of green everywhere. So that means farmers are cultivating the crops. It's in harvest season yet to come. Like 1 to from now, it looks like a golden brown color. Like around December or January, the harvest season will start, right? Yeah guys, చూసారు అనుకుంటా. సో రండి వెళ్ళిపోదాం. చాలా చాలా ఎండ చాలా దంచేస్తుంది. కిందకి వెళ్ళేదన్నా తాగి వాళ్ళ ఇంటికి వెళ్తా. ఓకే గైస్, మా దిగటంలో ఉన్నంత సుఖం ఎక్కడ దొరకదు బాస్. కంప్లీట్లీ వెరీ గుడ్ కంపెనీ అండ్ ట్రై చెక్అవుట్ దిస్ ప్లేస్, విజిట్ దిస్ ప్లేస్. ఇది గైస్ లేపాక్షి టూర్, థింగ్స్ దట్ యూ మైట్ నో, నీడ్ టు నో. వెల్కమ్ అండ్ విజిట్ ఇట్. కావాలంటే వచ్చి రండి, ఎక్స్ప్లోర్ చేయండి. 1 డే అవుటింగ్ లాగా చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నాను, లైక్ ఐమ్ ట్రైయింగ్ టు రెక్టిఫై ఇట్, బట్ నా చేతుల్లో అవ్వట్లేదు. అదేంటంటే మైక్ ఎక్కడ పెట్టినా, నేను హెల్మెట్లో పెట్టుకుంటే మైక్ రీసౌండ్ వస్తుంది. ఏంటి బ్రో ఇలా నడుస్తుంది? అప్పుడు కీ మర్చిపోయా. ఇప్పుడు నేను ట్యాంక్ మీద గ్లౌజ్ పెట్టా, గ్లౌజ్ మర్చిపోయా. ఏదో మిస్ అవుతుంది అనుకున్నా. ఐమ్ జస్ట్ ర్యాండమ్లీ లైక్ కంటిన్యూస్లీ థింకింగ్ అబౌట్ హౌ కెన్ ఐ రిజాల్వ్ దిస్ ఆడియో ఇష్యూ ఉందని మర్చిపోయా. ఓకే గైస్, ఏదో అయింది నాకు ఈరోజు. I'm not being properly thinking at all.
మా తాత గైస్ ఆయన ద గ్రేట్ 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 హ్యూమన్ బీయింగ్. సో ఇది గైస్ ఎంట్రన్స్ మా ఊరి పేరు టేక్లోడు. సో తాటికలు తీస్తారు. సో అంటే వాళ్ళకి చెట్లు ఉన్నాయి. సో వేరే వాళ్ళతో తీస్తారు. సో అది ఎప్పుడైనా ఒక వీడియో చేస్తారు. ఓకే గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.